ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్ విడుదలైంది. సో వాటి అర్హతలు ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, క్లియర్ కట్గా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం ఒకసారి. ఓకేనా? ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి October 28. క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి మాత్రం November 27. ఇంకోటి లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఫీజుతో సహా మాత్రం November 29. అంటే మనకి ఫీజుతో కలిపి మొత్తం ఓవరాల్గా ఏంటంటే మనకు 1 month టైం ఇచ్చారు. కానీ ఫ్రెండ్స్, ఎట్టి పరిస్థితుల్లో ఏంటంటే మీరు 1 month వరకు మాత్రం ఉండొద్దు, స్టార్టింగ్లోనే అప్లై చేసేయండి. ఓకేనా? ఇంకోటి ఏంటంటే ఏమన్నా మిస్టేక్స్ జరిగితే మాత్రం దానికి November 30 నుంచి December 9 వరకు, November 30 నుంచి December 9 వరకు. కానీ మోడిఫికేషన్ అనే ఛాన్స్ మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. హౌ టు అప్లై అండర్ గ్రాడ్యుయేట్ ఎన్టీపీసీ అంటే మాత్రం చాలా యూట్యూబ్ ఛానల్స్ వస్తాయి కదా. మీరు ఏం చేస్తారంటే వైట్ పేపర్ తీసుకొని స్టెప్ బై స్టెప్ మీరు రాసుకొని మీ వివరాలు అనేవి నీట్గా రాసుకున్న తర్వాత మీరు అప్లై చేయండి. సో మోడిఫికేషన్కి మాత్రం ఛాన్స్ ఇవ్వద్దు. ఓకేనా? చాలా జాగ్రత్తగా చూసుకొని అప్లై చేయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎలిజిబుల్ స్క్రైమ్ క్యాండిడేట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నారనుకోండి, అంటే ఇప్పుడు బ్లైండ్ వాళ్ళకు ఉన్నారనుకోండి, బ్లైండ్ వాళ్ళకి కనిపించదు కాబట్టి ఎవరైతే హెల్ప్ కోసం వస్తారో సో వాళ్ళ ఏంటంటే కనుక వీళ్ళు చెప్తూ ఉంటే వాళ్ళు రాస్తూ ఉంటారు కదా. సో అంటే హెల్ప్ కోసం మాత్రం ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి హెల్ప్ కోసం మాత్రం December 10 నుంచి December 14 వరకు లాస్ట్ డేట్ అనమాట. సో ఓకేనా? ఇవి ఇంపార్టెంట్ డేట్స్. తర్వాత ఏంటంటే వేకెన్సీస్ చూద్దాం. ఓకేనా? కమర్షియల్ టికెట్ క్లర్క్ వచ్చేసరికి మాత్రం మొత్తం వచ్చేసరికి 2424 అనమాట. దీనికి మెడికల్ స్టాండర్డ్ ఏంటంటే B2. ఏజ్ వచ్చేసరికి మాత్రం అన్నిటికీ సేమ్ 18 to 30. ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 5 years ఏజ్ రిలాక్సేషన్, అండ్ ఓబీసీ వాళ్ళకి మాత్రం 3 years ఏజ్ రిలాక్సేషన్. అంటే 30 + 5 35, 30 + 3 33 అలా అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి మాత్రం అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి వచ్చేసరికి మాత్రం C2 మెడికల్ స్టాండర్డ్, ఇంకా 3094 పోస్టులు అనమాట. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, దీనికి C2 మెడికల్ స్టాండర్డ్ అనమాట, 163. ఓకేనా? నెక్స్ట్ ఏంటి వచ్చేసరికి మాత్రం ట్రైన్స్ క్లర్క్, దీనికి మాత్రం A3 మెడికల్ స్టాండర్డ్, 77. ఓకేనా? సో వీటి గురించి ఏంటంటే మనం తర్వాత చూద్దాం. ఓకేనా? ఇప్పుడు మొత్తం వచ్చేసరికి 3058 పోస్టులు అనమాట. మొత్తం టోటల్ ఎంత? 3058. ఇవి తక్కువ అని అనుకోవద్దు ఫ్రెండ్స్ ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే మనకు కావాల్సింది ఓన్లీ ఒక్క పోస్టే కదా. సో ఇవి తక్కువ అని మాత్రం మీరు అనుకోవద్దు. ఓకేనా? నెక్స్ట్ ఒకసారి మెడికల్ స్టాండర్డ్ చూడండి. A3 B2 C2కి ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. అన్నిటికీ మూడింటికి మాత్రం ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. కానీ ఒక సైట్కి వచ్చేసరికి మాత్రం ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ డిస్టెన్స్ మీరు ఒకసారి చూసుకోండి, చాలా క్లియర్గా చదవండి ఒకసారి. 6/9 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ అంట. ఓకేనా? పవర్ గ్లాసెస్ అనేవి నాట్ అలౌడ్. ఓకేనా? మళ్ళీ చూడండి లాస్ట్కి వచ్చేసరికి మీరు ఇక్కడ కలర్ విజన్, బైనాకులర్ విజన్, నైట్ విజన్ అండ్ మయోపిక్ విజన్, ఇవి కంపల్సరీగా మాత్రం ఏంటంటే ఈ టెస్ట్లో కంపల్సరీగా మనం పాస్ అవ్వాలి. ఇంకా సేమ్ B2 కూడా చూడండి, ఇక్కడ కూడా విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ కొద్దిగా ఓకే అన్నాడు. కానీ ఇక్కడ చూడండి ఒకసారి డిస్టెన్స్ విజన్ వచ్చేసరికి మరి 6/12 ఉండాలంటే నిల్ విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. చూసారా? విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ అంటే ఒక్కసారి చూడండి దీని గురించి. వీటి ప్రకారం మీరు అప్లై చేసుకోండి. ఒకవేళ మీరు ఫుల్ సైట్ ఉందనుకోండి, సో దానికి ఎలిజిబుల్ అయ్యే. సో వితౌట్ గ్లాసెస్ అన్నాడు కదా. సో టైపింగ్కి అయితే మాత్రం విత్ గ్లాసెస్ అన్నా వితౌట్ గ్లాసెస్ అన్నా ఏం కాదు. కానీ మిగతా పోస్టులకు కొద్దిగా చూసుకోండి. మెడికల్ స్టాండర్డ్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే CBT 1 రాస్తాం, CBT 2 రాస్తాం. ఓకే, అది బాగుంటుంది, లాస్ట్లో అన్నీ అయిపోతాయి. కానీ లాస్ట్కి మెడికల్ స్టాండర్డ్కి వచ్చేసరికి మాత్రం ఫెయిల్ అయితే చాలా బాధపడాలి కదా. కాబట్టి మీరు ఏంటంటే మెడికల్ కూడా మీరు సైట్ ఎలా ఉందని ఒకసారి చెక్ చేసుకొని అప్లై చేయండి, ఇది బెటర్. సో నా సజెషన్ అయితే. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూద్దాం. ఓకేనా? అన్నిటికీ మాత్రం ఇవి అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు కాబట్టి అన్నిటికీ మాత్రం 12 పాస్ అవ్వాలి. 12 ఈక్వలెంట్ అయినా పర్వాలేదు. కానీ ఫ్రెండ్స్ చాలామందికి డౌట్ ఏంటంటే కనుక డిప్లొమా వాళ్ళు ఎలిజిబులేనా అంటున్నారు. సో డిప్లొమా ఇంటర్ అయితే సేమ్ కాదు. సో డిప్లొమా వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్.
ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే గనక మాత్రం అన్నిటికీ ఇంటర్ కంపల్సరీ. నెక్స్ట్ కానీ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్‌కి మాత్రం ఈ టైపిస్ట్‌కి మాత్రం కంపల్సరీగా టైపింగ్ స్కిల్స్ ఉండాలి. చూడండి ఒకసారి నోటిఫికేషన్ జాగ్రత్తగా చదవండి. టైపింగ్ స్కిల్స్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ దీనికి కూడా జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కూడా క్వాలిఫికేషన్స్ అనేది కంపల్సరీగా మాత్రం టైపింగ్ టెస్ట్ ఉండాలి. అంటే ఈ టైపింగ్ వాళ్ళకి ఏంటంటే గనక CBT 1, CBT 2 తర్వాత ఏంటంటే గనక టైపింగ్ టెస్ట్ చేస్తారన్నమాట. ఓకేనా. సో క్వాలిఫికేషన్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. అలా అని టైపింగ్ కంపల్సరీగా సర్టిఫికెట్ ఉండాలా అంటే గవర్నమెంట్ నుంచి సర్టిఫికెట్ వస్తుంది కదా మనకి లోయర్ హయ్యర్ అని. సో సర్టిఫికెట్ కంపల్సరీగా ఉండాలా అంటే ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఫైనల్కి వచ్చేసరికి మాత్రం మనకి టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్లో మాత్రం ఏంటంటే కంపల్సరీగా మనం క్వాలిఫై అవ్వాలి. ఓకేనా. మాత్రం ఓబీసీ వాళ్ళకి జనరల్ కేటగిరీ వాళ్ళకి మాత్రం ఏంటంటే 500 అనమాట ఫీజు. 500 ఇవి ఆఫ్టర్ CBT 1 తర్వాత ఏంటంటే మనకి అకౌంట్లో రీఫండ్ అయిపోతాయి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా, సో వాళ్ళకి 250 అనమాట. ఓకేనా. CBT 1 తర్వాత ఏంటంటే వీళ్ళకి అకౌంట్లో రీఫండ్ అయిపోతాయి. ఓకేనా. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి మాత్రం CBT 1కి మొత్తం 1.5 అవర్ అనమాట. అంటే గంటన్నర టైం ఉంటుంది మనకి. జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి 40 మార్క్స్, మ్యాథ్స్ వచ్చేసరికి మాత్రం 30 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ వచ్చేసరికి మాత్రం 30 మార్క్స్. ఈ 30 60 60 + 40 100 మార్క్స్. 1.5 అవర్లో మనం 100 మార్క్స్ ఎగ్జామ్ రాయాలన్నమాట. సో దీంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఏంటంటే CBT 2 ఉంటుందన్నమాట. ఓకేనా. ఈ CBT 2 కూడా ఏంటంటే ఇప్పుడు చూడండి 1.5 అవరే. ఈ 1.5 అవర్లో జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి మాత్రం 50, మ్యాథ్స్ వచ్చేసరికి మాత్రం 35, రీజనింగ్ వచ్చేసరికి కూడా 35. మొత్తం ఓవరాల్గా ఏంటంటే 120 క్వశ్చన్స్, 1/3 నెగిటివ్ మార్కింగ్. ఓకేనా. అంటే CBT 1 క్వాలిఫై అయిన వాళ్ళకి CBT 2 ఎగ్జామ్ ఉంటుంది. అదే 1.5 అవర్లో 120 క్వశ్చన్స్ చేయాలి. అదే CBT 1 అయితే ఇదే 1.5 అవర్లో మాత్రం 100 క్వశ్చన్స్ చేయాలి. ఓకేనా. సో CBT 1కైనా CBT 2కైనా ఇదే సిలబస్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు GS చూడండి ఒక్కసారి చాలా క్లారిటీగా వైట్ పేపర్ తీసుకొని చాలా జాగ్రత్తగా రాసుకోండి. ఎందుకంటే ప్రతి దీంట్లోనే హిస్టరీ ఉంటుంది, దీంట్లో పాలిటీ ఉంటుంది, GS ఉంటుంది. చూడండి స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్ మొత్తం ఓవరాల్గా ఏంటంటే దీంట్లోనే ఉంది. చూడండి UN అండ్ అదర్ ఇంపార్టెంట్ వరల్డ్ ఆర్గనైజేషన్ మొత్తం A to Z GS మొత్తం ఒక ఓవరాల్గా ఏంటంటే నోటిఫికేషన్ ప్రకారమే నేను రెడీ చేశాను. మీరు ఒక చోట మంచిగా చక్కగా రాసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే కనుక ఇది మ్యాథ్స్ సిలబస్ అనమాట. సో చూడండి ఒకసారి మ్యాథ్స్ సిలబస్. సో ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మ్యాథ్స్ సిలబస్. చూడండి RPF ఎస్ఏ ప్రకారం ఏంటంటే మ్యాథ్స్ ప్రిపేర్ అవ్వండి. RPF ఎస్ఏకి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి కదా, రీసెంట్గా జరిగినాయి కదా, ఒకసారి వాటి ప్రకారం ప్రిపేర్ అవ్వండి. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మ్యాథ్స్ సిలబస్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రీజనింగ్ సిలబస్ అనమాట. చూసారా. సో మొత్తం ఏంటంటే చక్కగా ఒక వైట్ పేపర్ మీద ఏంటంటే అర్థమెటిక్, రీజనింగ్, GS. సో మొత్తం ఏంటంటే ఒక చోట రాసుకోండి, చక్కగా నీట్గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ జోన్ ప్రిఫరెన్స్ చూద్దాం ఒకసారి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల వాళ్ళు సికింద్రాబాద్కి అప్లై చేస్తారు కామన్గా, కానీ ఇండియాలో ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు మనం. కానీ ఇప్పుడు సికింద్రాబాద్ జోన్కి ఎన్ని ఉన్నాయో చూద్దాం ఒకసారి. సికింద్రాబాద్ జోన్కి వచ్చేసరికి టోటల్గా ఏంటంటే కనుక 272 ఉన్నాయి. ఈ 272లో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్కే 251 ఉన్నాయి. ఇక్కడే ఉన్నాయి ఓవరాల్గా. లాస్ట్ వచ్చరికి ట్రైన్స్ క్లర్క్ వచ్చేసరికి 4 ఉన్నాయి. మిగతావి టైపిస్ట్ పోస్టులు ఈ 6 + 7, ఈ 6 + 11 17 ఉన్నాయి ఇక్కడే. ఇదనమాట. కానీ నేనైతే మాత్రం ఏంటంటే నేను సికింద్రాబాద్ జోన్కి అప్లై చేయను. ఎందుకంటే నాకు టైపింగ్ బాగొచ్చు కాబట్టి నేను సికింద్రాబాద్ జోన్కి అప్లై చేయను. నేనైతే నియర్ బై మనకు తమిళనాడు కూడా దగ్గర ఉంది కదా, సో నేను తమిళనాడుకి అప్లై చేసుకుంటే ఎప్పుడైనా కూడా నేను. సో ఎందుకంటే ఇక్కడ టైపిస్ట్కు అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసరికి మాత్రం ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి. మొత్తం అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి వచ్చేసరికి మాత్రం ఇక్కడ 56 ఇటు అంటే నాకు 56 పోస్టులు ఇక్కడే ఉన్నాయి కదా. ఇంకోటి ఏంటంటే మనకు కొద్దిగా చెన్నై దగ్గరే ఉంటుంది. కామన్గా ఎవరైనా చెన్నై వెళ్తూనే ఉంటాం కదా మనం తెలుగు రాష్ట్రాల వాళ్ళు. కాబట్టి ఏంటంటే కనుక నేను చెన్నై జోన్ అప్లై చేసుకుంటా. ఓకేనా. సో మీరైతే మీ ఇష్టం, మీరు ఏ జోన్కైనా అప్లై చేసుకోండి. నేనైతే కనుక నాకు టైపిస్ట్ పోస్టులు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ అప్లై చేసుకుంటా. అదనమాట ఫ్రెండ్స్. సో మీకు ఈ వీడియో మొత్తం చాలా క్లారిటీగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.